సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఫోన్ కాల్ ఆడియో ఒకటి వైరల్ గా మారింది. ఓ సీఐ మరో వ్యక్తికి సంబంధించి దాదాపు 10 నిమిషాల నిడి ఉన్న ఆ వీడియో జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనపై పెట్టిన అట్రాసిటీ కేసులో 3 లక్షలు తీసుకుని కూడా ఎందుకు కేసు నమోదు చేశామంటూ సదరు వ్యక్తి సీఐని బెదిరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కేసు విషయమైనా తనను రక్షించాలని మీ వద్దకు వచ్చానని, మీరు చెప్పినట్లుగానే 3 లక్షలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ బాత్రూంలోని బకెట్లో పెట్టినట్లుగా ఆడియోలోని వ్యక్తి చెప్పాడు. అయినా తనను రక్షించకుండా కేసు ఎందుకు నమోదు చేశావంటూ సీఐని సదరు వ్యక్తి దబాయించాడు. బాత్రూంలో డబ్బులు పెట్టేటప్పుడు తాను వీడియో రికార్డ్ చేశానని, దాన్ని మీ ఉన్నతాధికారులు మీడియాకు పంపిస్తానంటూ సీఐని హెచ్చరించాడు. కాపాడాలంటూ లక్షలు ఇచ్చినా కేసు పెట్టామంటూ సీఐతో వాగ్వాదానికి దిగాడు. సీఐ మాత్రం స్టేషన్ కురా అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందామంటూ నెమ్మది స్వరంతో సమాధానం చెప్తున్నట్లుగా ఆడియో ద్వారా తెలుస్తోంది. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో తాజాగా బయటకు రాగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు వారి మధ్య సంభాషణ చూద్దాం. హలో సార్, నేను క్రికెట్ దగ్గర ఉన్నారండి. వినండి ముందుగా ఏమైందో చెప్పండి. నువ్వు చెప్తున్నాను, ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి 3 లక్షలు పెట్టే చూసిరా? వినండి. హలో, ఎవరు పెట్టారండి? ఆ వీడియో రికార్డింగ్ మీ సీసీ ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి? మినిమం నేను 3 లక్షల రూపాయలు లోపల దాని లోపల మీ దగ్గరనే సీసీ ఫుటేజ్ ఉన్నది కదా, దాన్ని మీరు దృష్టి పెట్టుకోకుండా ఏమనుకుంటున్నావు? ఏమైంది? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపించాలి? ఎవరి ఫుటేజ్ ఎవరికి పంపిస్తావు? నేను మీకు 3 లక్షలు అంశము వినండి. ఇప్పుడు మీడియాకి డిస్ప్లే చేయాలా? ఒకసారి అండి, ఒకసారి ఏమంటున్నారు? అది కాదు సార్, వేరే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవన్నీ కానీ గౌరవనీయ సర్టిఫికేట్ పోలీస్, మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూసారు కానీ నా మీద పెట్టుకున్నా అది అంతా క్యాప్చర్ చేస్తానని కనీసం జ్ఞానం లేకుండా 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు. ఎట్లా 3 లక్షలు తీసుకున్నాను? బాజాప్తా ఒకసారి చూపెట్టారు కాదు. ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా. నేను మీ బాత్రూమ్ ఏమైంది చెప్పరండి. ఇప్పుడు ఇవన్నీ కాదు రవిభాయ్, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏంటిది మీరు మాట్లాడేది ఏంటి చెప్పండి. మరి రవిభాయ్ నువ్వు నన్ను ఏమో హెచ్చరించుతావు. నేను రవిభాయ్, నువ్వు అసలు మిస్టేక్ చేసింది ఎక్కడ తెలుసా? నేను యాకూబ్కి ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినవు. నువ్వు నన్ను నమ్మడమే నువ్వు చేసిన మిస్టేక్ రవిభాయ్. నా మాట విను. సరే, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కూడా నువ్వు వస్తాను అన్నావు. నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు. నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను, ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను. అవన్నీ ఈజ్ అ రైట్ థింక్. ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా. హలో, పోలీస్ స్టేషన్ ఉన్నా ఎక్కడ సార్? నేను క్రికెట్ దగ్గర ఉన్నారండి. వినండి.